అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక. అరే ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నా వెలిశాల. నీకున్నది చరిత్ర చాలా, దొండ పండు పెదవులా నా మనసు తాకెనే, సంధ్యా నిన్ను చూస్తే మనసు నిలవనంటున్నదే. తెల్లని జాబిల్లి మీద ఇల్లు కట్టిస్తాను, అడుగు 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 అడగవే అందాల తిరుమల. ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, ఆహా నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చెటాలాడెనో. ఐటి ఊని మా చెరువు నిండి నీరు మత్తడి రాళ్ళ ముద్దాడి దునిక పల్లె పాట వాడితే, పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో. సద్గురి శ్రీ సాయినాథ చరితం వినరండి ఇది అమోహ భరితం. ఏలేలో ఏలేలో అలలై గోదావరి, పాపి కొండలను చేర పారింది శబరి నది. నా నెత్తుటి గుండెకు ఊపిరి పోసిన దేవతను ఈవమ్మా, నా నెత్తుటి గుండెకు ఊపిరి పోసిన దేవతను వమ్మా. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ. నా స్వరం గంగతో. ఇక మళ్ళొచ్చినప్పుడు మళ్ళీ గెస్ట్ని పట్టుకురావాలి కదా. ఇక నేను ఏ గెస్ట్ని పట్టుకొచ్చినా మళ్ళీ అర్థమయ్యే ఉంటుంది. నేను పాట పాడినా కదా, అన్న అయితే మస్తు పాడతాడు ఆ పాట, బాగా ఇష్టం ఆ పాట కూడా. అట్లనే ఈరోజు నేను పట్టుకొచ్చింది మిట్టపల్లి సురేందర్ అన్న, అందరికి ఎరికే. ఇక మిట్టపల్లి సురేందర్ వాళ్ళ అన్న తమ్ముడే. ఇక ఆ తమ్ముడు అంటే మిట్టపల్లి బాలన్న. అన్న ఏడు నుంచి వచ్చిండు, మరి ఏమేం పాటలు పాడతారు అన్నీ అరుచుకోవాలి కదా. పారి నమస్తే అన్న, ఎట్లున్నారన్న? అయితే అన్న ముందుగల్లా అమ్మ పాటతో షురి అయ్యి అన్న. ఓకే అక్క. మాది జయశంకర్ జిల్లా భూపాలపల్లి టేకుమట్ల మండల్ వేలంపల్లి గ్రామం. నా పేరు మిట్టపల్లి బాలు. అమ్మ నాన్న మిట్టపల్లి పైడే సమ్మక్క. నాకు ఇష్టమైన పాట, బాగా పేరు తెచ్చిన పాట మా అన్నయ్య మిట్టపల్లి సురేందర్ రాసిన పాట. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. చేతుల నీవు ఎలగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట పాడిన అమ్మా. చేతులనేవు ఎలగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట పాడిన అమ్మా. ఇంకా నీ ఒడి వీడని నన్ను, ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేసావే. అమ్మా చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. అమ్మా చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా, అన్ని కష్టాలనే ఎదురీదని ఎదా. ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా, అన్ని కష్టాలనే ఎదురీదని ఎదా.
సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా సుఖాంత పరిచిన దాచితిమంట అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక నేనున్న కనుమూసిన సమానమే ఇక నేనున్న కనుమూసిన సమానమే ఇక. అబ్బా సూపర్ అన్న. కొద్దిసేపు అయితే ఈ లోకం మొత్తం మర్చిపోతాం చూడు, అంత మంచిగా వాడినామన్న పాట. అయితే మీది భూపాలపల్లి అని చెప్పారు కదా, మిట్టపల్లి సురేందర్ అన్న పెద్ద నాన్న కొడుకు. ఓకే, అంటే ఆయన పాటలు పాడుతూ ఉంటారా మీరు, రాసిన పాటలు? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారన్న? నేను సాంగ్సే పాడతా. 2006 నుంచి నన్ను ఈ పాట 2006లో వేమవాడ షూలే పాడిపించిండు సురేందర్ అని. అనిల్ అన్న ద్వారా ఈ పాట పాడిన. అనిల్ అన్న డబ్ సత్తన్న తమ్ముడు వాడతాడని ఈ పాట అప్పుడు 2006లో క్యాసెట్లో వాడిన లైవ్. అప్పుడు టేక్ అంటే ఇప్పుడు మ్యూజిక్ ఓన్లీ కీప్యాడ్స్ కానీ అప్పుడు కొంచెం డైరెక్ట్ లైవ్ వాడాక అనిల్ అన్న నుండి తమ్ముడు పాడతాడని చెప్పి నన్ను దగ్గరుండి పాడిపించిన అనిల్ అన్న సురేంద్ర అన్న ఇట్లుండి. సూపర్. అసలు అనిల్ అన్న అట్లాంటి మస్తు మందిని తీసుకొచ్చి సూపర్ అన్న. నాకు ఈ మధ్యలో వెలిశాల పాట నాకు మంచి ఛాన్స్ ఇచ్చిన మా అన్నయ్య మిట్టపల్లి సురేంద్ర నాకు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల ఉన్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాల రూపావు జంపాల రూపావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు, అరే ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బార్డర్కు వంపావు, బతుకు తెరువు లేక బార్డర్కు అరచేత పెంచావు, ఆయుధాన్నిచ్చావు, సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు, సేవల్లో సాగి పొమ్మన్నావు, అరే శత్రువులకేనాడు తల వంచ కన్నావు, కన్నందుకు తల వంపునే కన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. సూపర్ అన్న. ఇది ఎప్పుడు వాడిండ్రు అన్న పాట? ఇది 1 year అవుతుంది అక్క. 1 year 2021 పోయిన సంవత్సరం. సూపర్. లిరిక్స్ అయితే అద్రిపోయినాయి అన్న. అట్లనే మీ నోట ఈ పాట అయితే అద్భుతం. అట్లనే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాటలే పాడుతున్నారా, ఏమైనా జాబ్ చేస్తున్నారా? సాంగ్స్ వాడతాను. మొత్తం సాంగ్స్ రాయడం కూడా వచ్చా? ఓన్లీ పాటలు. ఎప్పటి నుంచి అంటే 2006 నుంచి పాటల ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? ఉద్యమంలో పాల్గొని పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ మ్యారేజ్ అయిందా అన్న? కాలే అక్క. ఈ మధ్యలో నేను పాడిన పాట అక్క భరత్ అన్న వాడిచ్చిండు, అసన్పర్తి స్టూడియో అన్న భరత్ అన్న. రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దుగుమ్మ, రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దుగుమ్మ, రాను రాను రాలేనయ్యో బావా నీ వెంట రాలేనయ్యా, రాను రాను రాలేనయ్యో బావా నీ వెంట రాలేనయ్యా,
దొండ పండు పెదవులా నా మనసు తాకెనే సంధ్యా నిన్ను చూస్తే మనసు నిలవనంటున్నదే అరే చాలు చాలు మాటలింక చాలు ప్రేమలోన ముంచెయ్యకు నన్ను రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దు గుమ్మా రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దు గుమ్మా మెరుపు వన్నె చీరగట్టి మెల్లగా రావమ్మ మొక్కజొన్న తోటకాడ చెమ్మ చెక్కలాడుదామే రాను రాను నీ కోసం రాను ప్రేమలోన ముంచెయ్యకు నన్ను రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దు గుమ్మా రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దు గుమ్మా. అన్న సంధ్య ఎవరు? సంధ్య అంటే మా కోసం రాపించిన పాట ఇది. అదే అందుకనే కోసం రాపించిన. అదే ఓపెన్ గా చెప్పాల నువ్వు సంధ్య అని ఇంత ఓపెన్ గా వాడుతున్నావు మీ లవర్ కోసం అని చెప్పనికి వదిన ఏడున్న ఇంటది వదిన ఎంత ప్రేమగా వాడుతున్నాడు ఎందుకు అట్లా తిడుతున్నావు అన్నని జర కొంచెం అరుసుకో పాపం అన్నని. ఇంత మంచి పాట నాకు రికార్డ్ చేపించింది భరత్ అన్న అని హసన్ పర్తి అన్నయ్య ఉంటాడు మంచోడు అన్న పాట ద్వారా నాకు మంచి అవకాశాలు కూడా వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక పాట చేసినాం అందులో స్టూడియోలో. అడగవే అందాల తిరుమల నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానమ్మో అడగవే అందాల తిరుమల అడగవే అందాల తిరుమల నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానమ్మో అడగవే అందాల తిరుమల సంతలోన సింతపూల చీర నీకు తెస్తాను సీర నీకు తెస్తాను సొంతమైతే 1000 జన్మల సేవ అందిస్తాను తెల్లని జాబిల్లి మీద ఇల్లు గట్టిస్తాను అడుగు 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 అడగవే అందాల తిరుమల నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానమ్మో అడగవే అందాల తిరుమల పలికే నీ మాటలను ముత్యాలుగా ఏరుతాను చిందే నీ నవ్వులను వరాలుగా దాస్తాను నీ కాళ్ళకు మన్నంటకుండా పువ్వులనే పరుస్తాను అడుగు 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 అడగవే అందాల తిరుమల నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానమ్మో అడగవే అందాల తిరుమల. మంచిగా ఉందన్న సూపర్ వాడినావు కానీ ఎవరు రాసిండ్రన్నా? పులు సమ్మయ్య అని మా బావ రైటర్. అవునా బాగానే వాడినావు కానీ చందమామ దగ్గర ఇల్లు కట్టిస్తావా నిజంగానే? జోకేస్తున్నా నిజం అనుకోకు. నాకు అట్లా అయిపోయింది మనసుకు. అంటే సంధ్యనే తిరుమలనా తిరుమల సంధ్యనా అంటే పాట ఆయన పేరు పెట్టుకున్నావు మీ ఓకే ఓకే. ఇక అట్లనే అన్న ఇప్పుడు అందరికి అయితే సాంస్కృతిక సారథిలో జాబ్ వచ్చింది కదా మీరు చాలా మంది కొంతమందికి అయితే రాలేదు మరి సెకండ్ లిస్ట్లో కూడా వచ్చిందా రాలేదా? రాలేదక్క కొంచెం అది మిస్ అయిపోయింది వచ్చేది ఉండే కానీ రాలే అసలు. అంటే చాలా మందికి అట్లా మిస్ అయిపోయింది అన్న ఏదైనా కారణం ఉందా? ముఖ్యంగా మిస్ అయింది మా ఊర్లో అక్క మా సొంత ఊరు వెలంపల్లి అక్క మా ఊర్లో ఒక 10 మంది కళాకారులు ఉంటారు అక్క. అసలు ఒక్కొక్కరు అర్ధ గంట సేపు ఆటలు ఉంటారు కానీ మాకు నిజంగా రాలే అసలు. మాకు స్ఫూర్తి ఎవరంటే హుజురాబాద్ నగారే కళా బృందం మా అన్నయ్య నవీన్ అని ఉంటాడు ఇక్కడ ఆయన ద్వారానే మేము ఈ సాంగ్స్ పాడు మా ఊర్లో ప్రతి సంవత్సరం దసరా ప్రోగ్రామ్ చేస్తాం. మళ్ళా ఆ ఇన్స్పిరేషన్ ఎవరంటే హుజురాబాదు అనిల్ అన్న కిషోర్ అన్న మా అన్న సురేష్ అన్న శ్రీధర్ అన్న తుమ్మలపల్లి రాజాన్ ఉంటాడు దండపల్లి సీన్ అన్న వీళ్ళు ఫస్ట్ మా ఊరికి 2006-2008 ఆ టైంలో మా ఊరికి ఒక ప్రోగ్రామ్ చేసినాం. అప్పుడు వేస్తాడికి వచ్చినప్పుడు మేము వాళ్ళని ఇన్స్పిరేషన్ అయ్యి మేము కూడా పాటలు నేర్చుకున్నాం. అప్పుడు మా ఊర్లో మా తమ్ముడు రమాకాంత్ ఉంటాడు మా అన్నయ్య రజనీకర్ ఉంటాడు రాజేందర్ డబ్ సత్తి మాదొక మంచి టీం. అప్పుడు ఇప్పటికి టీమే అప్పుడు టీమే. అప్పుడు ఏంటంటే అక్కంటే హుజురాబాదు పర్లపల్లి వెలంపల్లి మాది అప్పుడు మంచి లెక్కుండే మేమంతా ఒక మంచి సొంత అన్నదమ్మ లెక్క ఉండేది పర్ఫెక్ట్గా ఉండేది. నాకు తెలిసేది అప్పుడు ఎప్పటికీ హుజురాబాద్ అంటే కళాకాల ఫ్రూటిగడ్డక్క నిజంగా వాస్తవానికి ఈశ్వరన్న అన్నకు మా తుమ్మపల్లి రాజన్నకు అలాగే దండపల్లి సీన్ అన్నకు మా ముఖ్యంగా నవీన్ అన్నకు నమస్కారం తెలియాలి. వాస్తవానికి వాళ్ళు లేనిది మా అన్నయ్య మిట్టపల్లి సురేంద్రన్న లేనిది మేము ఈ పాట మాకు రాకపోయేది అసలే. సూపర్ అన్న ఎందుకంటే పేరున అందరినీ గుర్తుంచుకొని మరి చెప్తున్నావు కదా ఇది చాలా మంచి విషయము. అట్లనే మీకు అవకాశం కల్పించిన వాళ్ళందరినీ కూడా తెలుసుకున్నావు ప్లస్ జాబ్ ఇప్పుడు రాలేదేమో దానికన్నా పెద్దది ఏదన్నా వచ్చేది ఉందేమో అన్న ఇంకా అట్లా అనుకొని మీరు పాటలే కంటిన్యూ చేయండి ఎప్పుడన్నా ఒకసారి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
ఏం కాదు అది. అదే అసలు అదే రావాలి కానీ రాలేదు. అదే చెప్తున్నా, అది రాలేదంటే దానికంటే పెద్దది ఏదో వచ్చేది ఉంది కాబట్టి అది ఆగిపోయింది అంతే అనుకోవాలి ఇక. అట్లనే అన్న నెక్స్ట్ ఏ పాట పాడతావు? నాకు బాగా ఇష్టమైన గాయకుడు అన్నయ్య గర్జన్ అన్న పాడిన పాట మా అన్న మిట్టపల్లి సురేంద్ర రాసిండు. నాకు ఈ పాటతో బాగా పేరు వచ్చింది. ఓకే అన్న పాడు. ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటాలాడెనో, మొగిలి చెర్ల మట్టి మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే, పూసిన పువ్వులు మొత్తం పోరుకు సై అంటే, ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, ఆహా నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటాలాడెనో, మొగిలి చెర్ల మట్టి మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో. అన్న అన్ని వర్షన్ పాటలు భలే వాడుతున్నావు అన్న. అంటే కొందరికి ఈ పాటలు సెట్ అవుతాయి, కొందరికి ఆ పాటలు సెట్ అవుతాయి. మీ గొంతుకు అన్ని పాటలు సెట్ అవుతున్నాయి. అంటే ఇంచుమించు కొంచెం సురేందర్ అన్న వాయిస్ లాగానే ఉంటుందని ఎవరన్నా అన్నారా? నేనే అంటున్నాను. అందరు అంటారు కదా. సూపర్ అన్న. అంటే ప్రతి పాటకి ఆ వేరియేషన్ చూపిస్తున్నావు. అన్నీ ఒకలాగా. అన్నతో నేను ప్రోగ్రామ్స్ కూడా చేసిన. సో అన్న పరిచయమే. అట్లనే ఏదన్నా ఇంకా ఒక మంచి పాట అన్న. ఇక ఏలేలో ఏలేలో అలలయ్యి గోదావరి, పాపి కొండలను చేర పారింది శబరి నది. ఏలేలో ఏలేలో అలలయ్యి గోదావరి, పాపి కొండలను చేర పారింది శబరి నది. రామదాసు కీర్తనలని ఆలకించినది, భద్రాద్రి తిరణాలని తను తిలకించినవి, జానకి రాముల పాదాలు కడిగి కదిలినవి. ఏలేలో ఏలేలో అలలయ్యి గోదావరి, పాపి కొండలను చేర పారింది శబరి నది. తరాలెన్నో మారుతున్నా తల్లి ఒక్కతే, వరాలిచ్చే దేవతుంటే సాక్ష్యం తనకదే. పాపి కొండల్లోన పసిడి సిరి కాపాడుకోలేక గోదావరి, ఘోరాన్ని కలగంటూ బోరున దుఃఖిస్తూ వెళ్ళుతుంది విలవిలా. ఏలేలో ఏలేలో అలలయ్యి గోదావరి, పాపి కొండలను చేర పారింది శబరి నది. ఏలేలో ఏలేలో అలలయ్యి గోదావరి, పాపి కొండలను చేర పారింది శబరి నది. అమ్మలాంటి అలల ఒడిలో పడవకు నడకలు, తల్లి ద్వారా కడుపులో నా చేపకు పరుగులు. అమ్మలాంటి అలల ఒడిలో పడవకు నడకలు, తల్లి ద్వారా కడుపులో నా చేపకు పరుగులు. పోల్చలేము తన గుణం పల్లెల పాలిట వరం, గలగల పావురం గలగల సవ్వల్లు గుండె నిండు పరవశం. ఏలేలో ఏలేలో అలలయ్యి గోదావరి, పాపి కొండలను చేర పారింది శబరి నది. ఏలేలో ఏలేలో అలలయ్యి గోదావరి, పాపి కొండలను చేర పారింది శబరి నది. భద్రాచలం దాని గురించి రాసిన పాట సురేంద్ర రాసిండు, మీరు వాడిండ్రు. అంటే ఈ పాట శంకర్ బాబు అన్నప్పుడు మీకు నచ్చి మీరు నాకు బాగా ఇష్టం. సూపర్ ఉందన్న. అసలు మీ అంటే పాటలు ఒక్కొక్కటి భలే వాడుతున్నారు. అట్లనే అన్న, ఇప్పుడైతే అమ్మ నాన్న ఏం చేస్తుండే? అక్క మాది వ్యవసాయం కుటుంబం నుంచే వచ్చిండ్రు, ఉద్యమాల నుంచి పాల్గొని ఇక్కడ దాకా వచ్చిండ్రు. ఓకే, ఎట్లా నేర్చుకున్నారన్న పాటలు? సంగీతం ఏమన్నా వచ్చా మీకు? రాదక్క, అంటే అంటే మీ రక్తంలోనే ఉందనుకో. ఇక సురేందర్ అన్న వాడతారు. మా ఊరు మొత్తం పాటల పుట్టే అక్క, అందరూ వాడతారు మా వాళ్ళు.
జయశంకర్ భూపాలపల్లిలో అందరు వాడతారా? జయశంకర్ భూపాలపల్లి టేకుమర్ల మండలం వెలంపల్లి అక్క మాది. ఓకే. మా ఊర్లో మా అక్క వాళ్ళందరూ వాడతారు పాటలు. అందరు పాటలు పాడతారు. అయితే మీ ఊరికి తీసుకుపోవాలా అన్న, ఎందుకంటే నేను పాటలతోనే ప్రయాణం చేస్తా కాబట్టి మీ ఊరికైతే తీసుకుపోవాలా, అందరితో పాటలు పాడిపియాలా. ఓకే, అందుకనే చెప్తున్నాం మళ్ళీ ఛానల్ గుర్తుపెట్టుకో. సరే అన్న, ఇంకేం పాట పాడతావు అన్న నెక్స్ట్? ఇంకేం పాట అంటే మా వెన్నెలన్న రాసిన పాట. వెన్నెలన్న. ఓకే అన్న. వెన్నెలన్న అని మంచి రైటర్ అన్న ఈ మధ్యలో. చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక. చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక. నువ్వు కట్టుకున్న చీర చూస్తే చిలక, నా రెండు కళ్ళు అదిరి నాయ మొలక. నీ కానాల రైక చూస్తే చిలక, నాకు కన్ను గొట్ట బుద్ధాయ చిలక. చెవుల కమ్మాల మెరుపు చేతి గాజుల మోత కాళ్ళ గజ్జాల గల్లు వింటే నా గుండె గిల్లినట్టాయ చిలక. నా ప్రాణమంతా సొమ్మసిల్ల చిలక నా చిలక. చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక. చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక. అన్న నువ్వు డాన్స్ కూడా చేస్తావు, ఎందుకు ఆపుకుంటున్నావు డాన్స్? కొంచెం అదే అందుకనే మనం గుట్ట మీద ఉన్నాం కాబట్టి మెల్లగా చేస్తున్నావు. అంటే డాన్స్ కూడా మంచిగా చేస్తావా నిన్న, అందుకనే. అట్లా అయితే అన్న ఈ పాట మస్తు ఫేమస్ అయింది కదా. ఇది సూపర్ పాట అసలు. అంటే కొందరు పాటలు ఏందో మరి వాళ్ళకే సొంతం అవుతాయి. ఆ వర్డ్స్ పాడేటప్పుడు కూడా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. సూపర్. అట్లనే నెక్స్ట్ టైం పాట పాడతారన్న? నెక్స్ట్ పల్లె పాట పాడతా. పాడండి. పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో, అవి కోరాసిస్తాయన్నా. కోలాట మాడితే లేడీ కూనలు గంతులేస్తాయన్నో, అవి గంతులేస్తాయన్నా. ఐటి ఊని మా చెరువు నిండి నీరు మత్తడి రాళ్ళ ముద్దాడి దునిక. పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో, అవి కోరాసిస్తాయన్నా. కోలాట మాడితే లేడీ కూనలు గంతులేస్తాయన్నో, అవి గంతులేస్తాయన్నా. పొద్దెల్ల పనులు చేసి ప్రాణాలు అలసి సొలసి, అలసటను మరిచిపోను ఉరువాడ అంత కలసి. మన ఊరి మధ్యలోన కచ్చీరు గడ్డ కాడ వీర బ్రహ్మం గారి చనితో విని బాధ మరిసి మురిసే. సుఖ సంతోషాల సిరి సంపద గల్ల పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో, అవి కోరాసిస్తాయన్నా. కోలాట మాడితే లేడీ కూనలు గంతులేస్తాయన్నో, అవి గంతులేస్తాయన్నా. అవి గంతులేస్తాయన్నా, అవి గంతులేస్తాయన్నా, అవి గంతులేస్తాయన్నా. సూపర్ అన్న. ఈ పాట ఉద్యమంలో కూడా మస్తు వాడిండ్రు కదన్న. అంటే పల్లవి అవి చేంజ్ చేసుకొని వాడినట్టున్నారు, కానీ ఈ పాట మాత్రం సూపర్ వాడిండ్రు. అట్లనే అన్ని భలే గుర్తున్నాయి అన్న. నీకు ప్రాక్టీస్ చేసుకుంటారా పాటలు? వస్తే అట్లనే అవి. కానీ ఇంకొక ముచ్చట ఏంటంటే మన జానపదాలు ఏందో అన్న, వినంగానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయి. ప్రతి దాని గురించి చెట్టు కాడ నుంచి గడ్డి మీద కూడా పాటలు రాసేటోళ్ళు ఉన్నారు మన జానపద కళాకారులు. నిజంగా సూపర్ అన్న. అన్న భక్తి పాటలు ఏమన్నా వచ్చా అన్న? అయితే పాడండి అన్న. అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట, ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట. అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం. అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది గుండె బలం. జగమంతా పలుకుతున్నది రామచంద్రుని చరితం. అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట, ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట. భద్రగిరి అయోధ్యపురి తరించె రామా నిన్ను గని, సుగుణవతి శీలవతి వరించె నీవే దైవమని. శివధనస్సును వేడుతో విరిచిన జానకి రామా నీవే గతి. అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట, ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట.
వేప చెట్టు నీడన తొలి దర్శనమిచ్చిన వేప చెట్టు నీడన తొలి దర్శనమిచ్చిన సద్గురు శ్రీ సాయినాథ చరితం వినరండి ఇది అమోహభరితం సద్గురు శ్రీ సాయినాథ చరితం వినరండి ఇది అమోహభరితం అల్లా అని పిలిచిన రామా అని తలచిన అల్లా అని పిలిచిన రామా అని తలచిన కరుణను కురిపించువాడు సాయి అదిగో ఆయన అంతర్యామి కరుణను కురిపించువాడు సాయి అదిగో ఆయన అంతర్యామి వేప చెట్టు నీడన తొలి దర్శనమిచ్చిన వేప చెట్టు నీడన తొలి దర్శనమిచ్చిన సద్గురు శ్రీ సాయినాథ చరితం వినరండి ఇది అమోహభరితం సద్గురు శ్రీ సాయినాథ చరితం వినరండి ఇది అమోహభరితం. అబ్బా ఇంత బాగా వాడినరన్న, అసలు దేవుడు పాటలు కూడా మంచిగా వాడుతున్నారు. అంటే మీరు వాడితే హాయిగా ఉంది, చెవులలో ఏదైనా పోతుంది, అంత మంచిగా వాడుతున్నారన్న. అట్లనే తాటి చెట్టు మీద కూడా మంచి పాట పాడతారంట. మరి తాటికల్లు తాగుతారా అన్న మీరు? పొట్టు పొట్టు తాగాల్సిందే, మన పల్లెటూరులకు తాటికల్లు పాల లెక్క, తల్లి పాల లెక్క కాబట్టి. మరి తాటి చెట్టు మీద పాట పాడకుండా ఉంటారా? పాడాల మరి. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎనగర్రగా ఇల్లు కెన్ను మూకైతది, నిట్టెడై నీడ నిలబెట్టుకుంటది, నిట్టెడై నీడ నిలబెట్టుకుంటే గుడిసేకు వాసమై ఆసరాగుంటది. ఎండిన తడిసిన ఏండ్ల దాకుంటే, ఎండిన తడిసిన ఏండ్ల దాకు. గా సర్కారు పథకాలు సంకనాకి పోతే బలబలే, గా సర్కారు పథకాలు సంకనాకి పోతే పూరి గుడిసెకు పుట్ట కప్పులోనిస్తది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. పొరుక ఒదిగి పెట్టి తడుక గట్టుతుంటే మట్ట జీరినార పొట్టెలందిస్తుంది, మట్ట జీరినార పొట్టెలందిస్తుంది. గిరుక లేక బాయి బెరుకుగా కనిపిస్తే బిల్లా దూలాలిచ్చి నీళ్లు దోడిస్తుంది, బిల్లా దూలాలిచ్చి నీళ్లు దోడిస్తుంది. పిడుగు వాడి తల మొగిరాలిపోయిన పొట్టనంతా పిట్టగుళ్ళ కనిపిస్తుంది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. స్టీలు ప్లాస్టిక్ రాగి పాత్రలు నేడు కుమ్మరోళ్ళ కడుపు పైవాత పెట్టిన, కుమ్మరోళ్ళ కడుపు పైవాత పెట్టి మహిళ మనుషులు అంటూ మాదిగల మూతికి ముంతగట్టి దొరలు అవమానపరిచిన. మట్టి ముందర నెత్తి చుట్టు కట్టుకొని దొరగాని కడుపులో కళ్ళు వస్తుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఏ కులం వారైనా ఊరిలో కనుమూస్తే పచ్చి కమ్మల పరుపు పాడే కందిస్తది. రక్త సంబంధికులు బంధువులతో పాటు పాడేతో పాటుగా కాటి దాకొస్తారు. వానవరదకు మట్టి జారిపోకుండా సమాధిపై గొడుగై కాపాడుతుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. నిజంగా ఇంత సూపర్ చెప్పిండ్రన్న తాటి చెట్టు గురించి. ఇది రాసింది సురేందర్ అన్న రాసిండ్రు. కానీ అసలు తల్లి అమ్మ లెక్క కాపాడుకుంటుంది, అవన్నీ నిజాలే. ఎందుకంటే ఇప్పుడు మట్టి కుండల నీళ్లు తాగిన, మట్టి కుండ పెట్టుకున్న, స్టీల్ చంబులు పెట్టుకున్న, ఎవరో బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చంబులల్లో ఇస్తారు, వాళ్ళేమో ప్లాస్టిక్ దాంట్లో, వాళ్ళ దాంట్లో. అసలు నిజంగా ఇంత ఘోరం అయిపోయిందంటే సమాజం. బాగుంది అక్క, కానీ తొందరనే కట్ చేసిన 10 సెకన్లు ఉంటుంది.
సూపర్ అన్న. ఈ చరణాల్లోనే మాకు అర్థమైపోయింది, అంత మంచిగా పాడిండ్రు. మీ గొంతు కూడా సూపర్ ఉందన్న, మీకు మంచి ఫ్యూచర్ ఉందన్న, నిజంగా చెప్తున్నా. అంత మంచిగా పాడుతున్నారు, ఇంకా మంచి మంచి పాటలు పాడాలా, మంచిగా ఎదగాల, అన్నకి పేరు తేవాలా, మీ ఊరికి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. చూసిండ్రు కదా మిట్టపల్లి బాలన్న ఎంత మంచిగా పాడుతున్నాడు. అసలు అన్న ఒక్కొక్క పాట కూడా దాని వేరియేషన్స్లో ఆ పాట సూపర్ ఉంది. అన్న గొంతు అయితే అదిరిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే గెస్ట్ ఎవరో వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి. నమస్తే.